వేకువనే వాక్య ధ్యానం వినుచున్న మీ అందరికీ బేతేలు పరిచర్యల తరపున మా వందనములు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. వారు కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా, యూదా పాపము ఇనుపగుంటముతో వ్రాయబడి ఉన్నదని, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. అది వారి హృదయములనడి పలకల మీదను చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠముల కొమ్మల మీదను చెక్కబడి ఉన్నది. షాలోములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించి ఉన్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించుదురి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతటా నీవే విడిచిపెట్టితివి గనుక, నీవెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడు అగుదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును, నిర్జనమైన చవిటి భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్టకలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్ట వలెనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చినను, అటువాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఉన్నత స్థలమునందుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక, వారు ఇక మీద పేరు వ్రాయబడని వారుగా ఉందురు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది, దాని రమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులు పడనీయక వారి దిగులు పడనిమ్ము. వారి మీదకి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయము. యెహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు: నీవు వెళ్ళి యూదా రాజులు వచ్చుచు పోవుచునుండు జనుల గుమ్మమును, యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీన్ని ప్రకటన చేయము. యూదా రాజులారా, యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మంలో ప్రవేశించు సమస్తమైన వారులారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియో చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి. వినకుండను బోధనందకుండను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను: మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియూ చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నించి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల, దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ
పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణముల నుండి, యెరూషలేము ప్రాంతముల నుండి, బెన్యామీను దేశంలో నుండి, మైదానపు దేశంలో నుండి, మన్యములో నుండి, దక్షిణ దేశంలో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నించి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మంలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినిన ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును. 18వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగింతుననియు విరగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో యొక్క జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఏ జనము చెడుతనము చేయుట మానినెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నిన్ను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము. మేము మా ఆలోచనలు చొప్పున నడుచుకొందుము. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకొనుడి. ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినెనా? ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసియున్నది. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా? దూరము నుండి పొర్లుచున్న చల్లని జలములు పారక మానునా? అయితే నా ప్రజలు నన్ను మరచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు. మెరక చేయబడిన దారిలో తాము నడవవలనని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టిల్లు చేసుకొనుచున్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశంను పాడుగా చేసుకుని ఉన్నారు. దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును. తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టెదను. వారి ఆపద్దినమున వారికి విముఖుడవనై వారిని చూడకపోవదును. అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాణ్ణి కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. యెహోవా నా మొర్రను ఆలకించుము, నాతో వాదించు వారి మాట వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వియున్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలనని వారి మీద నుండి నీ కోపం తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకునుము. వారి కుమారులను క్షామమునకు అప్పగింపకము, ఖడ్గమునకు వారిని అప్పగింపకము. వారి భార్యలు పిల్లలు లేని వారై విధవరాండ్రగుదురుగాక. వారి పురుషులు మరణహతులగుదురుగాక. వారి యవనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురుగాక. నన్ను పట్టుకొనుటకు వారు గూయి త్రవ్విరి, నా కాళ్ళ కూరల నొగ్గిరి. వారి మీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడునుగాక. యెహోవా, నాకు మరణము రావాలని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకము. నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము. వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక. నీవు కోపము పుట్టు కాలమున వారిని తగిన పని చేయుము. 19వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజను కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి
హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్హిన్నోము లోయలోనికి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపుము. నీవిట్లనుము, యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము విని వారందరికీ చెవులు గింగురు మనునంతగా కీడును నేను ఈ స్థలము మీకు మీదికి రప్పింపబోచున్నాను. ఎలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములలో అపచారము చేసియున్నారు. వారైనను వారి తల్లిదండ్రులైనను యూదారాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నిన్ను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోపేతు అను అయినను బెన్హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుకు వారి చేతను వారిని కూలజేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలములోనే యూదా వారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను. ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయనంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. వారు తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై మేము ముట్టడి బట్టియు దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుండగా నీవు ఆ కూజను పగలగొట్టి వారితో ఇలాగనవలెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, మరలా బాగుచేయ నమ్మశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తోపేతులో పాతిపెట్టబడిన స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. యెహోవా వాక్కు ఇదే. పట్టణమును తోపేతు వంటి స్థలముగా నేను చేయుదును. ఈ స్థలమునకును దాని నివాసులకును నేను నాలాగున చేయుదును. యెరూషలేము ఇండ్లను యూదా రాజుల నగరులను ఆ తోపేతు స్థలములోనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపము చేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణం అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోపేతులో నుండి యిర్మీయాకు వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఇలాగు చెప్పెను, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదికిని రప్పించుచున్నాను. 20వ అధ్యాయము. యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి యెహోవా మందిరము ఉన్న బెన్యామీను మీద గుమ్మమును నొద్ద నుండు బొండలో అతన్ని వేయించెను. మరునాడు పషూరు యిర్మీయాను బొండలో నుండి విడిపింపగా యిర్మీయా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పషూరను పేరు పెట్టబడును గాని మాగోర్మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా నుండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు. మరియు యూదావారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసుకుని పోవును. ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు దాని చచ్చిన లాభమంతయు దాని అమూల్యమైన వస్తువులన్నీయు యూదావారి రాజుల నిధులన్నీయు నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికి వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకుని పట్టుకొని బబులోనునకు తీసుకుని పోదురు. పషూరు, నీవును నీ ఇంటి నివసించు వారందరూ చెరలోనికి పోదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనునకు వచ్చెదరు. అక్కడనే చనిపోయెదరు, అక్కడనే పాతిపెట్టబడెదరు. యెహోవా
నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపిడి జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా మాట యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయంలో అగ్ని మండించు నా ఎముకలలోనే మోయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతమందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవాలనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూనూ మరువబడని నిత్యావమానం పొందుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతుల పరిశోధించువాడవు నీవే. అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడునుగాక. నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడుకుండునుగాక. నీవు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భంలోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణము వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వని, మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోనట్లు నేనేల గర్భములో నుండి వెడలితిని. 21వ అధ్యాయము. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడగు మయషేయ కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోవున్నట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడయ్యుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యుద్ధకు వారిని పంపగా, యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడి వేయు కల్దీయుల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారములను బయట నుండి తీసుకుని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీతో యుద్ధము చేసేదను. మనుష్యులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తర్వాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారి ప్రాణములను తీయజూచి వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహముంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలిపడకయు వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవమార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టియున్నాను. ఈ పట్టణంలో నిలుచువారు కత్తి వలన గాని క్షామం వలన గాని తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి చేయుచున్న కల్దీయులకు లోబడు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు ఇంటి వారులకు ఆజ్ఞ
ఇదే, యెహోవా మాట వినుడి, దావీదు వంశస్థులారా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడు వారిని బాధపెట్టు వారిని చేతుల నుండి విడిపించుడి. అలాగు చేయని యెడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి ఎవడునూ ఆర్పలేకుండా మిమ్మల్ని దహించును. యెహోవా వాక్కు ఇదే. లోయలో నివసించుదానా, మైదాన మందలి బండ వంటిదానా, మా మీదికి రాగల వాడేవాడు, మా నివాస స్థలములలో ప్రవేశించు వాడేవాడు అనుకుని వార్లారా, మీ క్రియల ఫలములను బట్టి మిమ్మల్ని దండించెదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను, అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. 22వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యూదా రాజు నగరునకు దిక్కునకు పోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. 2వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యూదా రాజు నగరు దిక్కునకు పోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనము మీద కూర్చుండు యూదా రాజు, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన వారిని బాధపెట్టు వారిని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి, వారి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగు చేసిన యెడల దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజుల రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినిన యెడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. యూదా రాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు గిలాదు వలె నున్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదికి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు, యెహోవా యందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసినని ఒకడు అనుకునగా అడుగగా, అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఇలాగు చేసి ఉన్నాడని చెప్పుదురు. చనిపోయిన వారిని గూర్చి ఏడవవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చున్న వారిని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలినవాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజైన యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అతడిక్కడికి తిరిగి రాడు. ఈ దేశము నీకు చూడక వారు అతన్ని తీసుకొని పోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమేయక తన పొరుగువాని చేత ఊరకయ్య కొలువు చేయించువానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదుల గొప్ప మందిరమును కొనుక్కొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగళీకముతో రంగు వేయుచు నున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజు అగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటయే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపరాధుల రక్తము ఒలిగించుటయందే నిలిచియున్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీము యూదా రాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభవంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడవబడి
పారవేయబడి గాడిద పాతిపెట్టబడే రీతిగా పాతిపెట్టబడును. నీ విటకాండ్రు నాశనమైరి. లెబాలోను ఎక్కి కేకలు వేయుము. బాషానులో బిగ్గరగా అరువుము. అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీకు బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు. నీ విటకాండ్రందరూ చెరలోనికి పోదురు. నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానముంది సిగ్గుపడదువు. లెబానోను నివాసి, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనిన దానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండును. దాని మీద నుండి నిన్ను ఓడదీసెదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రమాణము ఎవరు తీయజూచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమికి కాని పరదేశంలోనికి విసిరివేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. మీరు తిరిగి రావాలనని బహుగా ఆశపడదు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా, పనికిమాలిన ఘటమా. అతడును అతని సంతానమును విసిరివేయబడును. తామిరుగని దేశంలోనికి ఎలా త్రోయబడిరి. దేశమా, 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు. వాడిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవరటన గ్రంథము 21వ అధ్యాయము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచుతిని. మొదట ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని యెహోవా సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడయ్యున్నవాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేను అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవునికి మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరుగు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడి ఉన్నవి. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుటకై నాతో
వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చుపుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణము కొలవగా దాని కొలత 750 కొలనులైనది. దాని పొడుగు ఎత్తైనను వెడల్పైనను సమానముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దాని దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధము రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవ పునాది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణములు గల శునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములను, ఒక్కొక్క గుమ్మముతో ఒక్కొక్క ముత్యము కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. దానిలో ఏ దేవాలయమునకు నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువుకు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జలముల దాని వెలుగునందరూ సంచరింతురు. భూరాజులు దాని మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. 22వ అధ్యాయము. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట లేక బయలువెలుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండదును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. ఆయన నామము వారి నసుల యందుండును. రాత్రి యుకెన్నెండు ఉండడు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేదురు. మరియు ఆ దూత ఇలాగును నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యెహోవాను, నేను ఈ సంగతులను వినిన వాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను, దానికే నమస్కారము చేయమని చెప్పెను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధనున్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్టు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు.
అన్యాయులు, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నావు. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమునకై వేకువ చుక్కైనను ఉన్నాను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వారిని రానిము, ఇచ్చయించు వాని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిము. ఈ గ్రంథమందునున్న ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యంలో ఏదైనా తీసివేసినెడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నాడని చెప్పవలెను. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృపా పరిశుద్ధులకు తోడయుండును గాక.